Hi everybody, come with us to world's best beach clubs in Bali. So without any further ado, let's start our video. This is what we are wearing today. I'm wearing animal print and Akhil వచ్చేసి black వేసుకున్నాడు. This combination gives an instant rich club look. Present మేమైతే రీచ్ అయిపోయాము ఫెన్స్ బీచ్ క్లబ్. ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ బీచ్ క్లబ్స్ అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా ఒక చిన్న షాపింగ్ జోన్ ఉందన్నమాట. సో నేనైతే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, యాక్సెసరీస్ అన్నీ చూస్తున్నాను. నిజంగా అయితే చాలా మంచిగా, చాలా ఎలిగెంట్గా, చాలా రిచ్ లుక్తో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఐ లైక్ దిస్ బీచ్ వేర్. సో నాకైతే షెల్ జ్యువెలరీ అయితే చాలా ఇష్టం. అండ్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అనమాట. సో సడన్గా ఎవరైనా ప్రిపేర్డ్ లేకుండా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ షాపింగ్ జోన్ ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ బై ఇట్, వేర్ ఇట్ అండ్ గో ఇన్సైడ్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఇఫ్ యూ సీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మేమైతే డైరెక్ట్ వాకింగ్ చేసాం. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 11 AM అయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, వినాయకుడు కూడా ఉన్నారు ఎంట్రన్స్లో. సో యాజ్ పర్ అవర్ ప్లాన్ 11 AM కలా అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి వచ్చేసాము. బట్ అప్పుడు కూడా కొంచెం వెయిటింగ్ ఉంది. బట్ ఎనీవేస్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ అవర్ డే 4 ఇన్ బాలి. అండ్ మీరు ముందు వీడియోస్ చూసుంటే యూ ఆల్ నో దాట్ వీ ప్లాన్ దిస్ ట్రిప్ ఐటనరీ బై అవర్ సెల్స్. అండ్ ఈరోజు మేము ఫేమస్ బీచ్ క్లబ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో ఫిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ బీచ్ క్లబ్స్ అనమాట. దీనికి ఓషన్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2-3 థీమ్స్ ఉంటాయి. ఇది బ్లూ థీమ్, తర్వాత పింక్ అండ్ విఐపి జోన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో లోపల పూల్స్ ఉంటాయి, యూ కెన్ స్విమ్. అండ్ ఫుడ్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది. మార్నింగ్ కాబట్టి చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు. ఈవినింగ్ అయితే అసలు ఎంట్రీ దొరకడం కూడా చాలా కష్టం. ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ వీ గాట్ దిస్ టేబుల్. మంచి వ్యూతో, బ్రీజ్తో, ఎదురుగా ఓషన్ చాలా బాగుంది. సో వైల్ అఖిల్ ఈజ్ ఆర్డరింగ్ ఫుడ్, లెట్ మీ షో యూ అరౌండ్. ప్రెజెంట్ మేమున్న సీటింగ్ ఏరియాలో అయితే ఎలాంటి మినిమం స్పెండ్ లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ 4 to 5 పీపుల్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ ద బెడ్స్. మేమైతే ఇద్దరే ఉన్నాం కాబట్టి తీసుకోలేదు. ఈలోపు ఫుడ్ అయితే వచ్చేసింది. గైస్ ట్రస్ట్ మీ, లైక్ ఈ చికెన్ వింగ్స్ కానీ, పిజ్జా కానీ, ఇట్స్ ద బెస్ట్ ఎవర్ ఫుడ్ ఐ హ్యాడ్. అంటే రీసెంట్ టైమ్స్లో ఇంత టేస్టీ ఫుడ్ అసలు నేను తినలేదు. సో దాని రేటింగ్స్ తగ్గట్టు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. అండ్ ఎదురుగా ఓషన్ వ్యూతో ఇంకా మంచిగా అనిపించింది. వన్ మోర్ థింగ్ ఐ లైక్డ్ హియర్ ఇస్ ది వెరైటీ ఆఫ్ సాస్. అంటే ఇక్కడ టొమాటో కెచప్తో పాటు ఒక 3-4 డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు. అందులో ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ చిల్లీ బీన్ అండ్ ఆల్సో చిల్లీ ఆయిల్. అది చికెన్ వింగ్స్తో తింటే ట్రస్ట్ మీ, టేస్టెడ్ లైక్ హెవెన్. అది కూడా ఈ ఓషన్ వ్యూతో ఇట్ ఫెల్ట్ రియలీ అమేజింగ్. ద వైబ్ హియర్ వాజ్ అమేజింగ్. మార్నింగ్ టైమ్స్లోనే ఇంత బాగుంటే ఈవినింగ్ ఇంకెంత బాగుంటుందో. బట్ మేమైతే ఇప్పుడు స్విమ్ చేయొద్దు, నెక్స్ట్ బీచ్ క్లబ్లో చేద్దాము అనుకున్నాము. బికాజ్ ఇంకా మార్నింగే కదా అండ్ ఇప్పుడే ఫుడ్ తిన్నాము. సో అందుకే ఇప్పుడు ఆన్ ద వే టు నెక్స్ట్ బీచ్ క్లబ్ అనమాట. సో అది ఇంకా పెద్దది. సో సన్సెట్ టైంలో అక్కడ ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్. అండ్ బై టు నైట్ మేము ఉబూద్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 2 days మేము ఉబూద్లోనే ఉంటున్నాము. సో వీఆర్ ఆన్ అవర్ వే. డిసెంబర్ అయినా కూడా బాలి కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్గానే ఉంది. ఆన్ ద వే నాకు కోకోనట్స్ కనిపించాయి. సో ఒకటి తీసుకున్నాను. మా డ్రైవర్ కూడా ఏమంటున్నారంటే, ఇండియన్స్కి కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం కదా అన్నారు. అండ్ మోర్ ఓవర్ ద సైజ్ ఆఫ్ ద కోకోనట్స్ వాజ్ రియలీ గుడ్. సో వై నాట్. సో ఇప్పుడు ఓకే లూనా Luna, which bus can you join? యా Or next bus? నెక్స్ట్ బస్ ఇస్ Take some ఓకే. time. Yeah, it will take అదిగో some time. వచ్చింది. Immediately it will this is cool. It go. Maybe by train can do it or hardly. Okay, we do it. This one. ఎస్ This one. This one. ఓకే. Friend కూర్చుంటాం కదా? Hello, you go. Isa, kapon lagi satu punya.
Yes. Okay. and this is called resort. Okay. సో వీఆర్ ఎట్ నువాను. ఇదేంటంటే ఒక క్రియేటివ్ స్పేస్ అనమాట. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఇందులోనే బీచ్ క్లబ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, తర్వాత క్రియేటివ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్ ఉంటాయి. సో, ట్రీ పాడ్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. సో, ఒక డే మొత్తం మనం ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ మేమిప్పుడు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చాం కదా! సో, వి థాట్ ఆఫ్ విజిటింగ్ లూనా బీచ్ క్లబ్ అండ్ యూటోపియా కేవ్ క్లబ్. 2 ఒకే దగ్గర ఉంటాయి. సో, అందుకే మేము బగ్గీలో ఎళ్తున్నాము. అక్కడి దాకా వాక్ చేయడం కష్టం. చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లో వాళ్ళు గెట్ డౌన్ అవుతారనమాట. మనమైతే ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ సన్‌సెట్ టైమ్‌లో స్విమ్మింగ్ అదంతా కూడా బావుంటదని వి జస్ట్ డిసైడెడ్ టు కమ్ హియర్. లూనా బీచ్ Okay, క్లబ్. Luna. Okay. Thank you. Yeah. దిస్ ఈస్ ద డ్రాప్ ఆఫ్ పాయింట్ అండ్ ఇప్పుడు మనం బీచ్ క్లబ్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, బగ్గీ డ్రాప్ చేసిన తర్వాత మేమైతే ఇలా లోపలికి రాగానే ఇలా రిసెప్షన్ ఏరియా ఉన్నిందనమాట. సో, మేము ఎలాంటి రిజర్వేషన్ చేసుకోలేదు. డైరెక్ట్‌గా వాకిన్ అయ్యాం కాబట్టి వాళ్ళు మాకు ఇలా ఇచ్చారు ప్రైస్ లిస్ట్. సో, 2 మెంబర్స్‌కి వచ్చేసి ఇట్ షోడ్ అరౌండ్ 2,73,000 ఐడీఆర్ కరెన్సీ. అండ్ ఎక్కువ మంది వస్తే యూ కెన్ సెలెక్ట్ అక్కడ ప్రైజెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేసున్నాయి కదా! సో, రిజర్వేషన్ మీకు కావాలి స్పెసిఫిక్ సీట్ అంటే మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే యూ కెన్ జస్ట్ వాక్ ఇన్. To general admission, yeah, Yes. venue, but you cannot sit in the day bed. సో, జస్ట్ నౌ యూ హావ్ సీన్ లూనా బీచ్ క్లబ్ గైడ్ కదా! సో, అది ఎందుకు పెట్టారో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఈ లూనా బీచ్ క్లబ్ అయితే మీరు ఎంట్రీ తీసుకొనైతే ఎంటర్ అవ్వాలి. ఇందాక మేము అరౌండ్ 270 సంథింగ్ పే చేసాం కదా! సో, ఈ ఎంటర్ అవ్వగానే ఈ క్లబ్‌లో 3 జోన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ జోన్ ఈస్ దిస్ వన్. సో, ఇక్కడ ఇలా పాడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇదేంటంటే కొంచెం డీజేయింగ్, పార్టీ ఆ వైబ్ ఉంటది. సో, ఇక్కడ మీరు క్లోజింగ్ టైమ్ దాకా ఉండొచ్చు. మనం ఎంతైతే అమౌంట్ పే చేసామో. అండ్ ఇక్కడేంటంటే రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలంట. సో, మేమైతే రిజర్వ్ చేసుకోలేదు. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ఒక 5-6 పీపుల్‌తో వస్తే అందరూ కూర్చొని చిల్ అవ్వచ్చు అని. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ బీన్ బ్యాగ్ ఏరియా. ఇక్కడేంటంటే ఫేమస్ సన్‌సెట్ స్పాట్ అనమాట. నేను చాలా రీల్స్‌లో చూసాను. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. అండ్ ఎలాగో మనం మనీ పే చేసాం కదా ఎంట్రీ ఫీ. సో, అది లూనా బీచ్ క్లబ్ ఎంట్రీ. సో, ఈ 3 స్పాట్స్‌ని, ఈ 3 జోన్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ టేక్ పిక్చర్స్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసి ఎళ్తే యూటోపియా కేవ్ క్లబ్ వస్తదనమాట. సో, ఇది ఎంట్రన్స్. కొంచెం స్టెప్స్ దిగి కిందికెళ్ళాలి. సో, దిస్ ఈజ్ ఓషన్ ఫ్రంట్ కేవ్ క్లబ్ అనమాట. సో, స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇన్ఫినిట్ పూల్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడేంటంటే ఎలాంటి రిజర్వేషన్ ఏమి ఉండదు. బట్ ఓన్లీ స్విమ్మింగ్ చేసే వాళ్ళకే సీటింగ్ ఇస్తారంట. లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఈ సీటింగ్ ఉంది కదా! ఇది ఖాళీగా ఉండింది. సో, మేము స్విమ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి ఇన్ఫార్మ్ చేయగానే మాకిది అలాట్ చేశారు. ఓషన్ వ్యూతో అసలు క్రేజీ వ్యూ ఉండింది.
అరౌండ్ 7 అయింది. బట్ మేమైతే ఇప్పుడు బయటకొచ్చేసాము. బికాజ్ మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉబూద్‌కి వెళ్ళాలనమాట. అదొక 2 అవర్స్ పడతది. బట్ నైట్ వ్యూ ఆఫ్ ద లూనా బీచ్ క్లబ్ వాస్ క్రేజీ. మీకు కూడా చూసారు గదా! బోత్ ద యూటోపియా అండ్ ఆల్సో ఆ పాడ్సన్ ఏరియా కూడా ఫుల్ హ్యాపెనింగ్ ఉండే. వి థాట్ ఆఫ్ స్టేయింగ్ బట్ మేము నెక్స్ట్ ట్రావెల్ చేయాలి కాబట్టి సో స్విమ్ కూడా చేసాము. వి రియలీ హ్యాడ్ సో మచ్ ఫన్. Then we meet you tomorrow 9 o'clock. Yes. వి ఫైనలీ రీచ్డ్ అవర్ హోటల్ అండ్ ఇదొచ్చేసి ఒక రిసార్ట్ అనమాట. అండ్ ఇది కూడా మేము మేక్ మై ట్రిప్‌లో రేటింగ్స్ అన్నీ చూసి బుక్ చేసుకున్నాం. స్విమ్ చేసి. Oh, which one? Okay. Akhil? ఫైనలీ మేము హోటల్ అయితే రీచ్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మాకిలా క్యూట్ సర్ప్రైజ్ కనిపించిందనమాట. ఇలా స్వాన్స్‌తో, రోజ్ పెటల్స్‌తో హ్యాపీ హనీమూన్ అని చెప్పేసి మా నేమ్స్ రాశారు. అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ ఏరియా. ఫస్ట్ అయితే నేను బాల్కనీకెళ్ళాను. చుట్టూ రైస్ ఫీల్డ్స్‌తో అంబియన్స్ అయితే బావుండింది. అండ్ ఈ హోటల్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ మంకీ ఫారెస్ట్ చుట్టూ ఏం హోటల్స్ ఉన్నాయని చూస్తూ ఉన్నప్పుడు ఇది కనిపించింది. అండ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బావున్నాయి. అండ్ దిస్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హోటల్. ఇది 3 స్టార్ హోటల్ అండ్ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. సో ఇదంతా మా లగేజ్. సో ప్రెజెంట్ అయితే స్విమ్మింగ్ చేసి వచ్చాం కాబట్టి ఫుల్ టైర్డ్ ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్లీప్ అండ్ రేపు ప్లాన్ ఏంటి అనేది రేపు మార్నింగ్ ఆలోచిద్దాం అనుకున్నాము. బట్ ఎనీవేస్ వి లవ్ ద హోటల్. సో ఫైనలీ డే 4 హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా 2 days ఉంది ఉబూద్ ట్రిప్. ఈరోజే స్టార్ట్. యాహ్! ఇంకా 2 యాక్చువల్లీ days అంటే ఎన్ని? ఈరోజే ఉబూద్‌కి రీచ్ అయ్యాము. బట్ ఫ్రమ్ టుమారో మళ్ళీ ఉబూద్ ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ అవుతదని. బట్ ఈరోజైతే 2 బీచ్ క్లబ్స్‌లో ఫుల్ ఎంజాయ్ చేసాం. బ్లీచ్ యాక్చువల్లీ బీచ్ క్లబ్ అంటే అందరూ ఏదో అనుకుంటారు కానీ ఫ్యామిలీస్ అన్ని ఏజ్ వాళ్ళున్నారు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చినా కూడా. సో దట్స్ ద థింగ్ అనమాట. ఇప్పుడు పడుకుంటాం ఆల్రెడీ. మొత్తం పిచ్చి పిచ్చిగా అయింది ఫేస్ చుట్టూ. బట్ వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏంటి సో yes, see you guys tomorrow. See you in our next vlog. Bye.